think more than speaking, I'm good on posting on the social media. So I've seen Shivaji work very hard, and I think it has come out very well. Like my father said, I've put my heart and soul into this project. It's been my first project. It's been a great experience, and I'm very happy to get good tenants, and very happy that the building has turned out very well. I'm wishing Colors team and Shivaji good luck, all the best, and many more branches to come and expand in South India. I am very happy to be here for the inauguration of this beautiful Colors branch, and till the time the organizers came and invited me to inaugurate, I never realized that this is a mega organization. Mr. Shivaji was telling me that they already have 50 branches across the various states in India, and they are employing about 1800 people. And we have just now seen what they have done in second floor and third floor. I could not imagine that a clinic can be like this. It is no less than a 5-star hotel. And my daughter has built this building. She built it with lot of passion. It is not just bricks and mortar, but their soul and heart is in this building. And the organizers, Shivaji and others, they have done a great job in finalizing this location. I am sure this will do extremely well, and I wish them all the best. And I congratulate all the people associated with this and all the employees. And I am sure within a short time they will hit a century. They will have 100 branches. Thank you. అందరికీ నమస్కారం. మా కలర్స్ 2.0 బంజారా హిల్స్ లాంచింగ్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన చీఫ్ గెస్ట్ ఐశ్వర్య రాజేష్ గారికి, అండ్ మన ఎక్స్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, దివ్యారెడ్డి గారికి, మీడియా సోదరులకి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా సోదరులకి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి, మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కోర్ టీమ్ మెంబర్స్ శివాజీ గారికి, జిఎం జనరల్ మేనేజర్ కృష్ణరాజు గారికి, నేషనల్ బిజినెస్ సేల్స్ హెడ్ నాగార్జున గారికి, అఫీషియల్ కోర్ టీమ్ మెంబర్స్ కాకుండా మిగిలిన కోర్ టీమ్ మెంబర్స్ జ్యోతి గారికి, పున్నారెడ్డి గారికి, సంతోష్ రెడ్డి గారికి, రమణ గారికి, మా బంజారా హిల్స్ కలర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అండ్ మా కలర్స్ 50 బ్రాంచ్ల్లో ఉన్న కలర్స్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్య అతిథి ఐశ్వర్య రాజేష్ గారి గురించి చెప్పాలి 2 మాటలు. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు రాజేష్ గారు మేము 80s కాలేజీలో చదువుకునేటప్పుడు మా అందరికీ ఇష్టమైన హీరో అండ్ ఆర్టిస్ట్ రాజేష్ గారు. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆయన అంతగా ఇష్టపడేవాళ్ళం అనమాట. మన కాలేజీలో విలన్ రోల్స్ చేసేవాళ్ళు, హీరోగా చేశారు, అన్ని రకాల పాత్రలు ఈ విధంగా ఉండాలి మేము అప్పట్లో కలలుగనేవాళ్ళం. అదే యాక్టింగ్ రాజేష్ గారు, మన ఐశ్వర్య రాజేష్ గారు తీసుకున్నారు. యాక్చువల్గా తెలుగులో తెరంగేట్రం చేసిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి. కౌసల్య కృష్ణమూర్తి చూడకముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలు క్రికెట్ ఆడాలి అంటే కొన్ని అబ్జెక్షన్స్ ఉండేవి. కానీ కౌసల్య కృష్ణమూర్తి సినిమా వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆ సినిమాని. ఐశ్వర్య రాజేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు చాలామంది క్రికెట్లో జాయిన్ అవుతున్నారు. అందరిదాకా ఎందుకు, నేను 2019లో సినిమా చూసిన తర్వాత కరోనా టైంలో తనకి ఆ మూవీలో బౌలింగ్ ఒకటి ఉంటుంది, ఈ బౌలింగ్ ఇది నేను ఆ టైంలో ప్రాక్టీస్ చేశాను. నాకు అది వర్కౌట్ అయిందా లేదా అనే తర్వాత సంగతి.
అంటే అంత ఇన్స్పిరేషన్గా ఆ మూవీలో తను యాక్ట్ చేసింది అనే కంటే కూడా తను జీవించారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మీరు కౌశల్య కృష్ణమూర్తి కోటిలో ఒక్కరు, కానీ మొన్న ఈ మధ్యన వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీలో మన భాగ్యం ప్రతి ఇంట్లోనూ ఒక భాగ్యం ఉంటారు. అది కూడా ఆమె నటించింది అని చెప్పకూడదు, జీవించారు. అంత బాగా యాక్ట్ చేశారు. తర్వాత ఏంటంటే అప్పట్లో మన నటీమణి మహానటి సావిత్రి గారికి మాయాబజార్ ఎలాగో, విజయశాంతి గారికి గ్యాంగ్ లీడర్ ఎలాగో, వాణిశ్రీ గారికి ప్రేమనగర్ ఎలాగో, మన రాశి గారికి గోకులంలో సీత ఎలాగో, మన ఐశ్వర్య రాజేష్ గారికి కౌశల్య కృష్ణమూర్తి అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ అలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఫైనల్గా ఏంటంటే తనకి తమిళనాడు గవర్నమెంట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇచ్చారు ఆల్రెడీ. మన తెలుగులో కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావాలని, నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మన కలర్స్ ఫ్యామిలీ అందరి తరఫున ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మన ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, ఎక్స్-ఎంపీ, ఆయన చేసిన పనులు మనం చెప్పలేము. అన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మనల్ని పాలించే విధంగా మళ్ళీ ఆయన ఎంపీ అవ్వాలని, మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ రెడ్డి గారు. తర్వాత మన దీప్తి రెడ్డి గారి గురించి దివ్యారెడ్డి గారు, సిబిఐటి డైరెక్టర్ దివ్యారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్లో బిల్డింగ్ కట్టినందుకు, ఆ బిల్డింగ్లో మేము వచ్చినందుకు, ఆమె సపోర్టింగ్కి ప్రతి దానికి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ దివ్యారెడ్డికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇకపోతే ఫైనల్గా మా వన్ అండ్ ఓన్లీ ఎండి గారు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన మమ్మల్ని చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తారు. మనకి ఇప్పుడు కూడా మెసేజ్ వచ్చింది, మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, వచ్చిన అతిథులను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అది ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. తర్వాత మన కలర్స్ గురించి చెప్పాలంటే 2004లో మనం స్టార్ట్ చేసాము. 2004లో స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ COLORS అని చెప్పేసి 2004 మార్చిలో స్టార్ట్ చేసాము. ఏప్రిల్ 1కి స్టార్ట్ చేసాము. అది 5 మంత్స్లో క్లోజ్, ఫుల్ లాసు. ఎండి గారు ఆలోచించారు, ఏంటంటే మనకి ఇక్కడ పోయింది మళ్ళీ ఇక్కడే వెతుక్కోవాలి అనే ఉద్దేశంతో మరలా అప్పు చేసి మళ్ళా KOLORS అని న్యూమరాలజీ ప్రకారం మా గురువు గారు రణధీర్ గారు చెప్పిన ప్రకారం KOLORS అని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ టైం పాస్ కింద అది స్టార్ట్ చేసి ముందుకు నడిపించారు. కొన్నాళ్ళు ఒక 3 years తర్వాత చూస్తే ఆయనకి టైంపాస్గానే ఉంది. ఒక క్లయింట్ వచ్చి డైరెక్ట్గా మీరే 120 కిలోలు ఉన్నారండి, మమ్మల్ని ఎలా తగ్గిస్తారని చెప్పేసి అంటే నో అని చెప్పేసి ఆయన ఛాలెంజ్గా తీసుకుని దాని గురించి రీసెర్చ్ చేసి మన ఇక్కడ ట్రీట్మెంట్లు తీసుకుని వేరే దేశాల్లో కూడా ట్రీట్మెంట్లు తీసుకుని అది ఆ విధంగా ముందుకి ఈరోజు చూసుకుంటే కనుక ఈరోజు కూడా ఆయన 50 సెంటర్లోని మనకేంట్లే అనుకోకుండా ఈరోజు కూడా కొత్త ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని ముందుకు ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా ప్రేయర్ కోరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణమైనటువంటి మా కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని అందరినీ చేయి పట్టిక నడిపిస్తున్న మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమయాభావం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై కలర్, జై హింద్. So much all the media for being here and కొంచెం పాజిటివ్గా ప్రమోట్ చేయండి ఈ ఈవెంట్. ద రీజన్ ఇస్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో టేకన్ అ వెరీ సీరియస్ ఇనిషియేటివ్ అబౌట్ ఇండియా population turning towards obesity. 2035 half of the world population being obese. ఇదంతా జరుగుతుందని మీకు తెలుసు అనుకుంటాను. సో నేను యాక్చువల్గా ఒక చిన్న స్టోరీ ఏంటంటే 2004లో
ఒక క్లినిక్ వచ్చి వెయిట్ తగ్గాలి అనేదాన్ని చాలా రిస్ట్రిక్టెడ్గా చూస్తున్నారు. ఆ టైంలో విజయ్ గారు ఇది స్టార్ట్ చేసి హీ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఇన్ ది ఒబిసిటీ. అంటే ఒక మార్కెటింగ్ చేస్తూ, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ, టెస్టిమోనియల్ని క్రియేట్ చేసి నేనే తగ్గాను, నేను 120 కేజీలు ఉన్నాను, ఇప్పుడు 80 కేజెస్కి వచ్చినాను, నేను ఇంత బాగా తగ్గానని చెప్పడం ఆయన వ్యాపారం కన్నా కూడా జనాలు చాలామంది తెలుసుకోవాలి దీని గురించి. జనాలు ఇంకా దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దేర్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఆయన చాలా కేర్ తీసుకొని చాలా ఎఫర్ట్లు పెట్టి ఒక్కొక్క బ్రాంచ్లో మన క్లినిక్ పెట్టినప్పుడు హీ హాస్ గాన్ టు దేర్ లోకల్ టీవీ ఛానల్స్ అండ్ హీ హ్యాస్ స్పోకెన్ అబౌట్ వెయిట్ మేనేజ్మెంట్. దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఈ రోజు కలర్స్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ద కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ హీ హాస్ టేకెన్. ఐ రియలీ థ్యాంక్ everybody, every team member of Colors and Shri Vijay Krishna Garu for putting so much of effort in creating awareness of staying healthy. అంటే ఖచ్చితంగా మా క్లయింట్ కస్టమర్ వెయిట్ తగ్గాలి అనుకోని ఇంట్లో కూర్చోవడం కాదురా నాన్న, నువ్వు బయటికి రా, నువ్వు పార్క్ వెళ్ళు, తక్కువ తిను, ఏదైనా డైటిషియన్ ఫాలోగా, లేదా కలర్స్కి రా, నువ్వు ఏదైనా చేయి కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండు అని చెప్పడానికి he tried so much and he is still trying. This is the 20th year of Colors. I'm really happy to be associated with Colors for so many years. So, and then the great Aishwarya Rajesh, she's here. I know her when I was 26, 27 years. ధర్మదురై అనే సినిమా వచ్చింది తమిళనాడులో. అక్కడ ఒక ప్రివ్యూ చూసినప్పుడు షీ వాజ్ అంటూ ద కోర్ యాక్టింగ్. అంటే యాక్టింగ్ అంటే ఇట్లానే ఉంటుంది అనే కాన్సెప్ట్లో ఆమె చాలా రా, షీ డిడ్ అ వెరీ గుడ్ రోల్ అండ్ ఐ నెవర్ థాట్ షీల్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. అండ్ దెన్ దివ్య గారు, ప్రభాకర్ రెడ్డి సార్, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ అ మెంటర్స్. దివ్య గారు నేను యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఫస్ట్ అడిగినప్పుడు షీ వాజ్ లైక్, ఓకే 2 floors, యూ థింక్ యూ కెన్ మేనేజ్, షీ ఆస్క్డ్. ఐ సెడ్ మ్యామ్ యూ ఆర్ ఆల్వేస్ మేనేజింగ్, యూ ఆర్ ఆల్రెడీ మేనేజింగ్ 50 floors. సో దిస్ ఈజ్ ఓన్లీ ద additional 2 floors, so we will successfully manage, ma'am. మీరు ధైర్యంగా మాకు నమ్మి ఇవ్వచ్చు అని చెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ, మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి హియర్. అండ్ మీరు కూడా ఈ కాంటెంట్ ప్రమోట్ చేయడానికి నాట్ ఫర్ కలర్స్ అండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, కొంచెం ఫిట్గా ఉండడం చాలా అవసరం అనే కాన్సెప్ట్ మీద మేము క్రియేట్ చేసే అవేర్నెస్కి మేము పెట్టే ఎఫర్ట్స్ని మీరు రియలైజ్ అయ్యి కొంచెం మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంటే క్షమించండి, బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. మెయిన్ మ్యాటర్ ముందు నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ. ఫస్ట్ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాయుడు గారు, ద పర్సన్ హూ బ్రాట్ ఇన్ టు కలర్స్. సో థ్యాంక్ యూ రాయుడు సార్. అండ్ అఫ్ కోర్స్ పిల్లర్స్ ఆఫ్ కలర్స్లో ఉన్నారు పున్నారెడ్డి సార్, మా జిఎం సార్, కృష్ణనాథ్ సార్, నాగార్జున గారు, అండ్ చాలామంది, సంతోష్ రెడ్డి గారు, ఆదిత్య గారు, గణేష్ గారు, రమణ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్. ఫస్ట్ నన్ను మీడియా హెడ్ ఆఫ్ కలర్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అఫ్కోర్స్ ఇట్స్ అ ప్రౌడ్ డెసిగ్నేషన్, బట్ దానికన్నా నేను ఎక్కువగా గర్వపడే విషయం ఏంటంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ అండ్ సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఆఫ్ కలర్స్. ఎస్, ఇద్దరు మహాలక్ష్మిలు పుట్టిన తర్వాత కూడా మీ ముందు కొంచెం ఫిట్గా నేను ఇప్పుడు నిలబడతానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మ్యాజిక్ ఆఫ్ కలర్స్. కలర్స్ అనే ఈ బ్రాండ్ గురించి అఫ్కోర్స్ ఇప్పుడు అందరికి తెలుసు. ఈరోజు 50+ బ్రాంచెస్, 3000 ఎంప్లాయీస్ అండ్ 10 లక్షల మంది సక్సెస్ఫుల్ క్లయింట్స్తో మీ ముందు ఉన్నామంటే దీనికి వెనక చాలామంది హార్డ్ వర్క్, డెడికేషన్ అన్నీ ఉందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ఎండి గారు విజయకృష్ణ గారి గురించి నేను చెప్పాలి. ఏ బ్రాండ్ అయినా సరే ఎవరైనా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, కానీ మా బ్రాండ్ కలర్స్కి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? మా ఎండి విజయకృష్ణ గారు. అండ్ 2004లో స్టార్ట్ చేసిన ఈ కలర్స్ వచ్చి ఫస్ట్ ఫెయిలియరే ఫేస్ చేసిందండి, మీరు నమ్ముతారా? బట్ అది నిజం. దాని తర్వాత మా ఎండి గారు ఈ టెక్నాలజీస్ని తను పైన ట్రై చేసి
128 kgs నుంచి 55 kg తగ్గించి మా బ్రాండ్కి రోల్ మోడల్గా బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు. దాని తర్వాత నో లుకింగ్ బ్యాక్. ఇప్పుడు ఎంతోమంది పెద్ద సెలబ్రిటీస్ మా బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. బట్ ఒక్క విషయాన్ని నేను ఖచ్చితంగా మీకు చెప్పాలి, ఈ సెలబ్రిటీస్ ఎవరు జస్ట్ లైక్ దట్ మా బ్రాండ్ని ఎండాస్ చేయలేదండి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ టెక్స్టైల్ ఆర్ జ్యువెలరీ జస్ట్ లైక్ దట్ ఎండాస్ చేయడానికి. మనం ఎగ్జాక్ట్గా చెప్పినట్టు రిజల్ట్ ఇవ్వాలి, క్లయింట్స్ వచ్చి సాటిస్ఫై అవ్వాలి. అలాంటి మంచి రిజల్ట్ ఇచ్చి క్లయింట్స్ సాటిస్ఫై అయ్యి ఆ నమ్మకం వచ్చిన తర్వాత మా బ్రాండ్ అంబాసిడర్ సెలబ్రిటీస్ కలర్స్కి వచ్చి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేసి సాటిస్ఫై అయ్యారు కాబట్టే మా బ్రాండ్ని ఎండాస్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఐశ్వర్య గారు కూడా చెప్తాను. ఐశ్వర్య గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు, చాలా చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్, వెరీ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. Luckily, I had a chance to work with her. Anta dedication. So I really enjoyed working with her. That is పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ ఆ డిఫరెన్స్ ఏం లేదు, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. దట్ ఇస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ఐశ్వర్య గారు యాక్చువల్లీ. ఇంకా చెప్పాలంటే అందరూ లైఫ్లో ఐశ్వర్యం కావాలని ఆశపడతారు, కానీ మాకు ఆ ఐశ్వర్యమే శారీ కట్టుకొని, కరెక్టే కదా, ఐశ్వర్యమే శారీ కట్టుకొని ఇంత అందంగా మా కలర్స్కి వచ్చి మా బ్రాండ్స్ని లాంచ్ చేశారు. సో వీఆర్ వెరీ 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 హ్యాపీ. ఇంకేం కావాలండి, ఇదే మా లైఫ్లో రియల్ భాగ్యం. ఓకే, సో ఐశ్వర్య గారు వచ్చి సంక్రాంతి మాత్రమే కాదండి, దీవాలి, ఉగాది, రంజాన్, క్రిస్మస్ అన్నీ వచ్చినట్టు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మా భాగ్యం గారు, మీరు వచ్చి ఈ అకేషన్ని గ్రేస్ చేసిన దానికి చాలా 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 థ్యాంక్స్. ఈరోజు ఇక్కడ వచ్చిన ఐశ్వర్య గారికి మాత్రమే కాదండి, ఇక్కడ వచ్చిన అన్ని సెలబ్రిటీస్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అదేంటి, ఇంకెవరు సెలబ్రిటీస్ ఉన్నారని ఆలోచిస్తున్నారా? ఉన్నారు. మెగాస్టార్ అయినా సరే, రిబల్ స్టార్ అయినా సరే, ఏ స్టార్ అయినా సరే, మీ రైటింగ్స్, మీ థాట్స్, మీ క్రియేషన్ లేదంటే వాళ్ళు ఇంత పాజిటివ్గా సక్సెస్ఫుల్గా ఉండడం కుదరదండి. నేను మీడియా మిమ్మల్ని గురించి చెప్తున్నాను. సో మీడియా ఇస్ ద వెరీ పవర్ఫుల్ వన్. సో మీ వల్లే మంచి మంచి విషయాలు మన జనాలకి రీచ్ అవుతుంది. సో నేను మీ దగ్గర ఒక్కటి కోరుకుంటాను, కలర్స్ సర్వీస్ గురించి, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ గురించి, ఇది ఎంత మంచిది, మనకి బరువు తగ్గితే ఎంత హెల్తీగా ఉండొచ్చు అనే మంచి విషయాల్ని మీరు జనాలకి రీచ్ అవునట్టు మీరు కన్వే చేయాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఎండి అండ్ అఫ్ కోర్స్ మై బీలవ్డ్ బ్రదర్ విజయ్ కృష్ణ గారు అండ్ ఎంటైర్ స్టాఫ్, ఎంటైర్ టీమ్ ఆఫ్ కలర్స్, I thank you everyone. Thank you so much for gracing the occasion. Thank you. స్పెషల్గా అడగమని, ఆల్రెడీ వ్యాలంటైన్స్ వీక్ మా హార్ట్ థ్రోబ్ వస్తుందని చెప్పేసి, అలాగే మీకు బామప్ అవుతుంది ఎందుకంటే ముందు ప్రెస్ ఉంది కాబట్టి ఆ బుల్లెట్లు ఎదుర్కొనే ముందు ఈ చిన్న కొంచెం ఫన్నీ థింగ్స్ ఎదుర్కొంటారని. దిస్ ఆర్ దట్ ఉంది మ్యామ్ మా దగ్గర. కౌసల్య ఆర్ భాగ్యం, ఏది చూస్ చేసుకుంటారు? కౌశల్య కృష్ణమూర్తి, చిన్న భాగ్యం, పెద్ద భాగ్యం సంక్రాంతికి. ఇంటెలిజెంట్, సూపర్. పానీపూరి ఆర్ పావ్ బజీ? పానీపూరి. సాంబార్ రైస్ ఆర్ బిర్యానీ? బిర్యానీ. ఓకే. రజనీ సార్ ఆర్ సిమ్రన్ మ్యామ్? ఎక్కడి నుంచి తెచ్చారా ఈ క్వశ్చన్? రజనీ సార్. ఓకే. హైదరాబాద్ ఆర్ చెన్నై? ఇక్కడ అలాగే అడిగారు మ్యామ్. హైదరాబాద్, చెన్నై. ఓకే. ఓకే. హోమ్ ఫుడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్? హోమ్ ఫుడ్. ఓకే. లాంగ్ డ్రైవ్ ఆర్ డిన్నర్ డేట్? లాంగ్ డ్రైవ్.
ఓకే, ఐ విల్ రీడ్ అవుట్ ద నేమ్ ఆఫ్ మూవీ యూ హ్యావ్ వర్క్ ఫర్ అండ్ మీ క్యారెక్టర్ నేమ్ చెప్పాలి. పన్నయ్యరం, అందులో మీ క్యారెక్టర్ నేమ్. పనేరు బద్ని. ఎస్. వరల్డ్ ఫేమస్ లవర్, మీ క్యారెక్టర్ నేమ్. సువర్ణ. ఎస్. బడా చెన్నై. పద్మ. ఓ, మిస్ మ్యాచ్. మహాలక్ష్మి. మహాలక్ష్మి. యా. డియర్. దీపిక. ఎస్. ఇప్పుడు కూడా మీరు చేసే చైల్డిష్ థింగ్ ఏంటి? లైక్ జనరల్గా యూజువల్లీ డైలీ రొటీన్లో అరే నేను ఈ చైల్డిష్ థింగ్ మానుకోవాలని ఎప్పుడైనా అనిపించేది? వాళ్ళకి బాగా తెలుసు నాది బాగా ఎనర్జెటిక్ వీడియోలన్నీ రికార్డ్ చేసి వైరల్ చేసి నన్ను కొన్ని మంది ఏంటి అమ్మాయి ఏం తింటుంది ఎంత యాక్టివ్గా ఉందని కూడా అడుగుతున్నారు. వన్ మూవీ యూ రిపీటెడ్లీ సీన్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. పంచతంత్రం. ఓ, ఇట్స్ తమిళ్ ఫిల్మ్. ఇది నాకు అడగాలని లేదు బట్ మా అబ్బాయిల కోసం అడుగుతున్నా. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నో మ్యారేజ్. తెలియదు అసలు జరుగుతుంది, చూద్దాం, జరిగినప్పుడు అలా చూద్దాం. ఓకే. వన్ దేశీ థింగ్ ఆఫ్ యువర్స్ మ్యామ్, లైక్ ఎనీ టైమ్ నేను ఇంతే దేశీగా ఉంటాను, లైక్ డ్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ దేశీ. I'm a very simple person. We can see that. I'm a very simple, normal human being. Okay, ma'am, last thing, one word about the following people. Okay, I have list of people with me, just one word. ఏంటి ఇంటర్వ్యూ జరుగుతుందా ఇక్కడ? నేను కలర్స్ లాంచ్ కదా వచ్చాను. కలర్స్ లాంచ్ కదా, నెక్స్ట్ మా ప్రెస్ వాళ్ళకి ఓవర్టేక్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు తెలిసిందే, సో దానికి ముందు కొంచెం వార్మప్ చేస్తున్నాం మ్యామ్ని అంతే. వెంకటేష్ సార్. One of the fantastic personality I've ever met. విజయ్ సేతుపతి గారు. The best human. విజయ్ దేవరకొండ గారు. The cool dude. నాని గారు. Natural star. అనిల్ రావపుడి గారు. The most happiest human being. ఓకే. శివకార్తికేయన్ గారు, ఎస్కేఎన్. Humble person. మీనాక్షి చౌదరి గారు. Sweetest. ధనుష్ గారు. Raw, realistic. And we are done with the segment. It's just కలర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మాట్లాడేసేనా కమల్ గారు? అండ్ సో అందరికీ నమస్కారం. చాలా కలర్స్ గురించి నేను చాలా I've heard a lot of things about colors, but నేను ఎప్పుడు not tried it. బట్ వాళ్ళు పాస్ట్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ దే ఆర్ 2004లో స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్లీ ఒక బిజినెస్ ఇన్ని ఏళ్ళు సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఐ థింక్ వాళ్ళు నిజంగానే ఇట్ హ్యాస్ టు బీ వెరీ వెరీ లైక్ అందరికీ వర్క్ అయితే కానీ ఒక విషయాన్ని వాళ్ళందరూ ట్రై చేయడం, లేకపోతే అది అక్కడే స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ సో మెనీ సక్సెస్ఫుల్ ఇయర్స్. అండ్ ఇది బీయింగ్ యువర్ 44th 50 ప్లస్, ఓకే 50+ కలర్స్ ఉండడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దాట్. అండ్ చూశాను, చాలా బాగుంది. 2 floors ఉన్నాయి, 4,000 square feet, almost 8,000 square feet, and they have the latest technology. And I always believe fitness is the most important thing you can ever have. మన లైఫ్లో ఎంత డబ్బులున్నా ఎన్ని పెద్ద పెద్ద విషయాలున్నా మన ఆరోగ్యంగా లేకపోతే మాత్రం దేర్ ఇస్ నో పాయింట్ అని నేను అనుకుంటాను. అండ్ ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ, నేను మంచిగా తింటాను. అండ్ ఐ ఆల్సో వర్క్అవుట్ అ లాట్. సో అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హెల్తియెస్ట్ వే. బట్ some people who are really obese, I think one of the greatest way to achieve weight loss is non-invasive way అని నేను అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ సర్జరీస్ అని, ఇప్పుడు టెక్నాలజీలో చాలా సర్జరీస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ లైక్ టోటలీ non-invasive, non-surgical థింగ్. అండ్ ఐ హోప్ ఒకరోజు నేను కూడా మీ క్లినిక్ వచ్చి, బట్ దే ఆల్సో హ్యావ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సో ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ ట్రై your skin and hair treatments as well. Looking forward, and congratulations and hope, wishing you wholeheartedly. ఇది ఒక 50 అయింది కదా, ఇంకా 100-200 మా సంక్రాంతికి వస్తున్నాం, ఎలాగ ఒక 300 crores కలెక్షన్ చేసిందో అలాగా. ఐ థింక్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్. ఐ విష్ యూ
You also make many more blockbuster, successful, new branches all over the India, all over the world as well. Thank you. థ్యాంక్ యూ. ఫిట్నెస్ అండ్ గ్లామర్ రెండు కంపల్సరీ అవసరం. సో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవుతున్నారు ఈ రెండింటి కోసం? ఫుడ్ విషయంలో మీరు ఫుడ్డీ కదా, సో ఫుడ్ విషయంలో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? ఫుడ్ అండ్ ఫిట్నెస్ అండ్ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫిట్నెస్? So నేను వచ్చి ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తాను. దట్స్ లైక్ మై లైఫ్ స్టైల్. సో ఐ డోంట్ ఈట్ 16 hours. సో ఇప్పుడు నా డిన్నర్ ఎర్లీ చేస్తాను. మై ఫ్యూ హెల్దీ హ్యాబిట్స్ ఇన్కాపరేట్ చేశాను. 6 o'clock 7 o'clock పైన డిన్నర్ తినను. అండ్ మినిమం 12 hours, మ్యాక్సిమం 14 to 16 hours నేను ఫాస్టింగ్ చేస్తాను. నాకు ఇష్టమైనది అన్నీ తింటా. అండ్ ఐ మేక్ ష్యూర్ ఐ వర్క్అవుట్ అట్లీస్ట్ 3 to 4 times in a week. అంతే, జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తా. ఓకేనండి. అంటే ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఫుడ్ మీరు బాగా తింటారన్నారు. సో వెజ్లో నాన్ వెజ్లో ఏమే ఐటమ్ బాగా ఇష్టం, బాగా తింటారు? నాకు ఫుడ్ అన్నీ ఇష్టం, ఏమీ ఇష్టం లేదని ఏమీ లేదు. బట్ మోస్ట్ ఫేవరెట్ ఇస్ బిర్యానీ. మా అమ్మగారు చేసే బిర్యానీ నాకు చాలా ఇష్టం. అండ్ అదే విధంగా అన్నీ తింటాను. ఫిష్, ప్రాన్స్ అన్నీ తింటాను. స్టైల్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్పగలరు? ఎందుకంటే మీరు సంక్రాంతికి వచ్చిన తర్వాత మీ శారీ అనేది ట్రెండ్ అవుతుంది ఈ మధ్య. అంటే నాకు చీరలు చాలా ఇష్టం. సో ఐ థింక్ ఆడవారంటే చీరలో చాలా అందంగా ఉంటారని ఐ ఆల్వేస్, ఈవెన్ చెన్నైలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వేర్ సారీస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ మై అవార్డ్ ఫంక్షన్స్. అండ్ యా, ఐ లైక్ సారీస్ అంటే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ చీర వచ్చి ఇక్కడ ఒక రజనీ సారీస్ అని హైదరాబాద్లో ఆవిడ ప్రత్యేకంగా సినిమా చూసి ఐ వాంట్ టు గిఫ్ట్ యూ వన్ బ్యూటిఫుల్ సారీ అని చెప్పి ఆంటీ నాకు ఇచ్చారు. సో ఆవిడకే థ్యాంక్స్ చెప్పాలి. అండ్ యా, ఐ రియలీ లైక్ టు వేర్ డిఫరెంట్ సారీస్. యా, ఐశ్వర్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సంక్రాంతికి వస్తున్నాం. సో మీరు అంటే ఒక సెలబ్రిటీగా ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేయాలంటే కొన్ని క్రాస్ చెక్ చేసి, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేశారు ఆ కంపెనీ నుంచి? నేను యాక్చువల్గా ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాదండి. ఐ జస్ట్ కమ్ ఫర్ ద చీఫ్ గెస్ట్ ఇనాగ్రేషన్ కోసం వచ్చాను. ఓకే, ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి క్రాస్ చెక్ చేస్తారు కదా మీరు, అలాంటివి చేస్తారు? అఫ్ కోర్స్ నేను అడ్వర్టైజ్మెంట్స్ చాలా తక్కువ చేశాను ఇప్పుడు దాకా. వెరీ చూజీ అబౌట్ వాట్ ఐ అడ్వర్టైజ్. సో కరెంట్లీ నేను ఉట్టి సన్ఫీస్ట్కి మాత్రం ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్. సో ఐ డూ చాలా తక్కువ యాడ్స్ చేయడం. సో ఇఫ్ ఐ రియలీ ఫీల్ లైక్ డూయింగ్ నేను చేస్తాను. సో మీరు యూత్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే మీరు ఫిట్నెస్ గురించి, గ్లామర్ గురించి ఏమి ఇస్తారు? ఫిట్గా ఉంటే గ్లామర్గా ఉంటాం, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఐ థింక్ ఇట్స్ యూ హ్యావ్ టు ఈట్ హెల్దీ. అంటే ఈట్ హెల్దీ అంటే ఇప్పుడు నేను ఐ ఈట్ ఎవ్రీథింగ్, బట్ మై ఓన్లీ ఫ్యూ హ్యాబిట్స్ నేను ఆయనకు చెప్పినట్టు ఐ ఆల్వేస్ ట్రై టు ఈట్ నా ఎర్లీ డిన్నర్స్ తింటాను. ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ ఫాస్ట్. నేను ఫాస్టింగ్ రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్లో పెట్టుకుంటాను. అండ్ దట్స్ వెరీ వెరీ బేసిక్, చాలా బేసిక్. ఇప్పుడు మన లైఫ్లో 24 hours ఒక 1 hour ఫిట్నెస్ కోసం స్పెండ్ చేయడం తప్పలేదు. సో ఐ మేక్ ష్యూర్ ఐ స్పెండ్ దట్ 1 hour ఫర్ మై సెల్ఫ్. పోదుమా ఐశ్వర్య అని అన్నారు కదా, ఇప్పుడు కలర్స్తో ఇలా కొలాబ్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? నో, ఇట్స్ జస్ట్ నైస్. ఐ మీన్ ఐ యూజువలీ నేను ఒక నాకు ఫిట్నెస్ ఫిట్గా ఉండడం అంటే ఐఎమ్ రియలీ ఫౌండ్ ఆఫ్ ఇట్. సో వీళ్ళు వచ్చి ఐ జస్ట్ హర్డ్ అబౌట్ ద బ్రాండ్ అండ్ వాళ్ళ దగ్గర ఒక 50 branches పైన ఉంది అంటే ఇట్ మస్ట్ బి రియలీ వర్కింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో నాకు ఇప్పుడు దాకా అవసరం పడలేదు. బట్ అదే చెప్పాను కదా, స్కిన్, హెయిర్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ లాస్, ఇట్స్ అబౌట్ లాట్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ దే హ్యావ్. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉండింది ఇనాగ్రేషన్కి అటెండ్ చేయడానికి. సో అదే నేను ఫ్యూచర్లో ఐ ఆల్సో టోల్డ్ దెమ్ ఐ కమ్ అండ్ ట్రై దేర్ స్కిన్ అండ్ హెయిర్ ఇది. సో యా. సో ఐశ్వర్య గారు హాయ్ అండి. హాయ్ అండి. సో మీ శారీ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ కలర్స్ పైన మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అదే చెప్పాను కదా, నేను ఎప్పుడు ఐ హావ్ నాట్ విజిటెడ్ దెమ్. ఐ వాంట్ టు ఇన్ ఫ్యూచర్ విజిట్ దెమ్ అండ్ నో హౌ ఇట్ ఫీల్స్ లైక్. యా.